మాత్రమే చదివేవాడు, అసలు అసలు ఏ పుస్తకం చదివేవాడు ఒక బ్యాచ్. వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏ పుస్తకాలు చదవరు, ఆ పుస్తకాలు చదవరు, ఇంకోటి పుస్తకాలు చదవరు, ధ్యానం చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సార్ పుస్తకాలు మాత్రమే చదువుతారు, వేరే పుస్తకాలు చదవరు. కానీ సార్ నా పుస్తకాలే చదవండి అని చెప్పలేదు, సార్ అందరి పుస్తకాలు చదవండి అని చెప్పాడు ఆయన. కొన్ని పుస్తకాలు చదవకపోతే అక్కడ వీటికి చాలా కూడా చెప్పాడు. సేతు విజ్ఞానం గురించి చెప్తూ 2011లో సార్ 2011 విశాఖపట్నం జ్ఞానేంద్రంలో సేతు విజ్ఞానం గురించి చెప్తూ సార్ ఏం చెప్పారంటే, ఎవరికైతే సేతు విజ్ఞానం తెలవదో వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా మొదలవలేదు అని చెప్పాడు ఆయన. అంతేనా? సో అందరి పుస్తకాలు చదవాలి, ఓషో పుస్తకాలు చదవాలి, లోక్సభ రాంబా పుస్తకాలు చదవాలి, రాంబా పుస్తకాలు చదవాలి, రిచర్డ్ బుక్స్ చదవాలి. సో ఎంతో మంది మాస్టర్లు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కోణంలో ప్రయాణం చేసి మనకు ఇచ్చే జ్ఞానం అది. మరి అన్నీ చదవాలి. చదివితే ఏం జరుగుతుంది అంటే నీ లోపల ఫ్రీక్వెన్సీస్ మారుతాయి, నీకు ఆల్రెడీ నీ లోపల డోర్స్ ఓపెన్ అవుతాయి. మీరు అందరూ ఆత్మస్వరూపులే, నీలో ఎంతో జ్ఞానం ఉంది, నీ లోపల ఎంతో జ్ఞానం ఉంది. దాని ఎరుక మీరు పొందుతారు, దాని ఎరుకని మీరు పొందుతారు. పుస్తకం చదివేటప్పుడు ఇది నాకు తెలుసు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది, లేదు దీన్ని ఆచరించాలనే సంగతి తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అది చాలా గొప్ప విషయం. సార్ ఇచ్చే గొప్ప అదృష్టం మనకి స్వాధ్యాయం అనేది, గొప్ప అదృష్టం, మామూలు అదృష్టం కాదు. ఏ సొసైటీలో లేదు, ఏ సొసైటీలో అయినా ఆ గురువు చెప్పిన పుస్తకాలు మాత్రమే చదవమని చెబుతారు. ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే ప్రతిసారి అందరికీ ఉన్న పుస్తకాలు చదవని చెప్తున్నాడు. అంతేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది పీజీ కోర్సు అని చెప్పాడు సార్. పీజీ కోర్సు ఎవరైతే పీజీలో జాయిన్ అవుతున్నారో అంటే వయస్సు లెవెల్లోకి వచ్చావు స్పిరిచువాలిటీలో, అందుకనే నువ్వు జాయిన్ అయిన మన్నాడు వెళ్ళి ధ్యానం నేర్పించని చెబుతున్నాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటేనే ఆల్రెడీ ఇంత ముందు జన్మలో ఎంతో సాధన చేస్తున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఒక 2 గంటలు ధ్యానం హ్యాపీగా చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఎంతో ఉన్నతమైన ఆత్మవే. నువ్వు ఒక 2 గంటలు ధ్యానం నువ్వు హ్యాపీగా చేయగలుగుతున్నావు అంటే ఇంత ముందు ఎంతో సాధన చేస్తున్నావు, దీన్ని ధ్యానం నేర్పించని చెప్తున్నాడు. చూడండి, ఎంతో మంది గురువుని కనబడతా ఉంటారు, వాళ్ళకి 1000 మంది శిష్యులు ఉంటారు, లక్షల మంది శిష్యులు ఉంటారు. ధ్యానం అత్యున్నతమైనది అందరికీ తెలుసు. కొత్త గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమమయ అని అది అందరికీ తెలుసు కదా. మరి పూజ ఎక్కడ ఉంది, ధ్యానం ఎక్కడ ఉంది? మరి అటువంటి ధ్యానాన్ని మొత్తమైన అందరికీ తెలిసిన వాడు కూడా ఆ గురువు 10 లక్షల మంది శిష్యులు ఉన్నా కూడా 10 మంది ధ్యానం చెప్పలేడు, చేయమని చెప్పడు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక సాధారణ గృహిణి పిల్లలకి అమ్మఒడి పెట్టి భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం బ్యాగ్ ధరించుకుని ఏ కాలేజీకో ఏ స్కూల్కో ఏ పంచాయతీకి వెళ్ళి 10 మందిని పోగేసి ధ్యానం చేపిస్తుందా లేదా? మరి ఎట్లా చేపిస్తుంది? ఆల్రెడీ ఇంత ముందు జన్మలో వీళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి, ధ్యానం చేస్తున్నారు కాబట్టి ధ్యానం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక వంకాయ కూర చేయవచ్చు, ఎప్పుడో 10 ఏళ్ళతో చేశారు, చేయవచ్చు. వెళితే మీరు కరెక్ట్గా చెప్తారా లేదా? ఇట్లా చేయండి తినని అంటే ఆవిడ తెలిస్తే చెప్తారు, తలదన్నప్పుడు మీరు ఎట్లా చెప్తారు? అలాగే మీరు ఆల్రెడీ సాధన చేస్తున్నారు కాబట్టి ఏదో వాళ్ళకి సాధన ఈజీగా నేర్పిస్తున్నారు. ధ్యానం నేర్పించడం కష్టమా? అమ్మ పళ్ళు మూసుకో, శ్వాసను గమనించో చెప్పడమే కదా. ఆ మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు వేరే వాళ్ళు? మరి మీరు ఎట్లా చెప్తున్నారు? ఈ మాట ఎందుకు మాత్రం ఉండాలి అక్కడ? సో ఫ్రెండ్స్, సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గొప్పదనం ఏంటంటే ఏ సొసైటీలో అయినా ఆ గురువుకు సంబంధించి జ్ఞానమే దొరుకుతుంది. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరి గురువుల జ్ఞానం దొరుకుతుంది, అతిగారి జ్ఞానం దొరుకుతుంది, లోక్సభ రాంబా జ్ఞానం దొరుకుతుంది, ఓషో జ్ఞానం దొరుకుతుంది, మరి రాంబా జ్ఞానం దొరుకుతుంది, సేతు జ్ఞానం దొరుకుతుంది, అందరి మాస్టర్ల జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది. కానీ ధ్యానం స్వాధ్యాయం అంటే
ధ్యానం చేయకుండా స్వాధ్యాయం కాదు, రెండు జరగాలి. ధ్యానంతో పాటు స్వాధ్యాయం. కొత్తగా ధ్యానంలో వచ్చినప్పుడు మొదట్లో సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కువ ధ్యానం చేయాలి. మొదట్లో సంవత్సరం ఎక్కువ ధ్యానం చేయాలి. అప్పుడు మీకు ఆ పుస్తకాలు అర్థమవుతుంది. లేనప్పుడు మీకు ఆ పుస్తకం అర్థం కావు. పుస్తకం అర్థం కావాలి అన్నా మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి. లేనప్పుడు ఆ బుక్ మీకు అర్థం కాదు. ఒకసారి నా కజిన్ ఏం చెప్పాడంటే, ధ్యానంలోకి వచ్చిన నక్షత్ర మిత్రులు బుక్ చదువుకుని చాలా బాగుంది అన్నాడు. నేను ఆ బుక్ తీసుకుని ఒక 3 గంటలు చదివేశాను. చదివేసి ఏం చెప్పానంటే, ఏమో నీకు వస్తున్నా బాగున్నాను, ఏమో నీకురా. అదే పుస్తకాన్ని 6 నెలల తర్వాత చదివాను. 6 నెలల తర్వాత చదివితే ఆ బుక్ చదవడానికి 3 రోజులు పెట్టాను. అంటే అప్పుడు కానీ దాంట్లో ఏముందో నాకు అర్థం కాదు. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ చదివాడు. చదివితే మళ్ళీ కొత్తగా చదివాడు అనిపించింది ఆ పుస్తకం. అంటే నీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది ఆ డెప్త్ అనేది అర్థం అవుతుంది. అప్పుడే నీకు ఆ పుస్తకం ఏమో అర్థం కాదు. ఓకే, అర్థమైందా? ఇంతవరకు ఇంకేమంటుందో చెప్పండి. ఈ ఆత్మ భూమి మీదకి ఒక అనుభవం తీసుకొని వచ్చింది. భూమి మీదకి అనుభవం తీసుకొని వస్తుంది. వచ్చిన పని ఎందుకు మర్చిపోదు? భూమి మీదకి ఒక పని మీద వస్తాను, వచ్చిన పని ఎందుకు మర్చిపోతాను అని నేను అడుగుతాను. పద్నాలు ఒక విషయం చెప్పాడు. ఒకసారి ఉన్నత లోకాల్లో ఒక టంక్ వేశారంట, గండోరా. ఏమేశారంటే, ఒక 1,00,000 సంవత్సరాల క్రితం అసలు సాగు పుస్తకాలు మాత్రమే చదివేవాడు, అసలు ఏ పుస్తకం చదివేవాడు ఒక బ్యాచ్. వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు ఏ పుస్తకాలు చదవరు, సాగు పుస్తకాలు చదవరు, ఇంకోటి పుస్తకాలు చదవరు, ధ్యానం చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? సాగు పుస్తకాలు మాత్రమే చదువుతారు, వేరే పుస్తకాలు చదవరు. కానీ సార్ నా పుస్తకాలే చదవని చెప్పలేదు. సార్ అందరి పుస్తకాలు చదవని అని చెప్పాడు ఆయన. కొన్ని పుస్తకాలు చదవకపోతే అక్కడ వీటికి సాగకపోతే చెప్పాడు. సేతు విజ్ఞానం గురించి చెప్తూ 2011లో సార్ 2011 విశాఖపట్నం జ్ఞానేంద్రంలో సేతు విజ్ఞానం గురించి చెప్తూ సార్ ఏం చెప్పారంటే, ఎవరికైతే సేతు విజ్ఞానం తెలవదో వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా మొదలవలేదు అని చెప్పాడు ఆయన. అదే సో అందరి పుస్తకాలు చదవాలి, ఓషో పుస్తకాలు చదవాలి, లోక్సభ రాంబా పుస్తకాలు చదవాలి, రాంబా బుక్స్ చదవాలి, రిచర్డ్ బుక్స్ చదవాలి. సో ఎంతో మంది మాస్టర్లు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కోణంలో ప్రయాణం చేసి మనకి ఇచ్చిన జ్ఞానం అది. మరి అన్నీ చదవాలి. చదివితే ఏం జరుగుతుంది అంటే, నీ లోపల ఫ్రీక్వెన్సీస్ మారుతాయి. నీకు ఆల్రెడీ నీ లోపల డోర్స్ ఓపెన్ అవుతాయి. మీరు అందరూ ఆత్మస్వరూపులే. నీలో ఎంతో జ్ఞానం ఉంది. నీ లోపల ఎంతో జ్ఞానం ఉంది. దాని ఎరుక మీరు పొందుతారు. దాని ఎరుకని మీరు పొందుతారు. పుస్తకం చదివేటప్పుడు ఎస్ ఇది నాకు తెలుసు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. లేదు దీన్ని ఆచరించాలనే సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అది చాలా గొప్ప విషయం. సారీ మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం. మనకి స్వాధ్యాయం అనేది గొప్ప అదృష్టం, మామూలు అదృష్టం కాదు. ఏ సొసైటీలో లేదు, ఏ సొసైటీలో అయినా ఆ గురువు చెప్పిన పుస్తకాలు మాత్రమే చదవమని చెబుతారు. ఒక్క క్రెడిట్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే ప్రతిసారి అందరి గురువు పుస్తకాలు చదవమని చెప్తున్నాడు ఆయన. అంతేనే క్రెడిట్ స్పిరిచువల్ సొసైటీ అనేది పీజీ కోర్సు అని చెప్పాడు సార్. పీజీ కోర్సు ఎవరైతే పీజీలో జాయిన్ అవుతున్నారో అంటే వయస్సు లెవెల్లోకి వచ్చావు స్పిరిచువాలిటీలో, అందుకనే నువ్వు జాయిన్ అయిన మన్నాడు వెళ్ళి ధ్యానం నేర్పించని చెబుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడికి వచ్చాము అంటేనే ఆల్రెడీ ఇంత ముందు జన్మలో ఎంతో సాధన చేస్తున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఒక 2 గంటలు ధ్యానం హ్యాపీగా చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఎంతో ఉన్నతమైన ఆత్మవే. నువ్వు ఒక 2 గంటలు ధ్యానం నువ్వు హ్యాపీగా చేయగలుగుతున్నావు అంటే ఇంత ముందు ఎంతో సాధన చేస్తున్నావు, దీన్ని ధ్యానం నేర్పించని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఎంతో మంది గురువులు మీకు అమర్తా ఉంటారు. వాళ్ళకి 1000 మంది శిష్యులు ఉంటారు, 1,00,000 మంది శిష్యులు ఉంటారు. ధ్యానం అత్యున్నతమైనది అందరికీ తెలుసు. కొత్త గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమన్వయ అని అది అందరికీ తెలుసు కదా. మరి పూజ ఎక్కడ ఉంది, ధ్యానం ఎక్కడ ఉంది? మరి
అటువంటి ధ్యానాన్ని మొత్తమైన అందరికీ తెలిసిన వాడు కూడా ఆ గురువు 10 లక్షల మంది శిష్యులు ఉన్నా కూడా 10 మంది ధ్యానం చెప్పలేడు, చేయమని చెప్పడు. కానీ తెలుగు స్పిరిచువల్ సొసైటీలో ఒక సాధారణ గృహిణి పిల్లలకి అమ్మఒడి పెట్టి భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం బ్యాగ్ ధరించుకుని ఏ కాలేజీకో ఏ స్కూల్కో ఏ పంచాయతీకి వెళ్ళి 10 మందిని పోగేసి ధ్యానం చేపిస్తుందా లేదా? మరి ఎట్లా చేపిస్తుంది? ఆల్రెడీ ఇంత ముందు జన్మలో వీళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి ధ్యానం చేస్తున్నారు కాబట్టి ధ్యానం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక వంకాయ కూర చేయవచ్చు, ఎప్పుడో 10 ఏళ్ళతో చేశారు, చేయవచ్చు. అడిగితే మీరు కరెక్ట్గా చెప్తారా లేదా? అట్లా చేయండి తినని అంటే ఆవిడ తెలిస్తే చెప్తారు, తలదన్నప్పుడు ఎట్లా చెప్తారు? అలాగే మీరు ఆల్రెడీ సాధన చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళకి సాధన ఈజీగా నేర్పిస్తున్నారు. ధ్యానం నేర్పించడం కష్టమా? అమ్మ కళ్ళు మూసుకో, శ్వాసను గమనించో చెప్పడమే కదా. ఆ మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు వేరే వాళ్ళు? మరి మీరు ఎట్లా చెప్తున్నారు? ఈ మాట ఎందుకు మాత్రం ఉండాలి అక్కడ? సో ఫ్రెండ్స్, సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గొప్పదనం ఏంటంటే ఏ సొసైటీలో అయినా ఆ గురువుకు సంబంధించి జ్ఞానం అక్కడ దొరుకుతుంది. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరి గురువుల జ్ఞానం దొరుకుతుంది, అతిగారి జ్ఞానం దొరుకుతుంది, రామ జ్ఞానం దొరుకుతుంది, ఓషో జ్ఞానం దొరుకుతుంది, మరి రామా జ్ఞానం దొరుకుతుంది, సేతు జ్ఞానం దొరుకుతుంది, అందరి మాస్టర్ల జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది. కానీ ధ్యానం స్వాధ్యాయం అంటే ధ్యానం చేయకుండా స్వాధ్యాయం కాదు, రెండు జరగాలి. ధ్యానంతో పాటు స్వాధ్యాయం. కొత్తగా ధ్యానంలో వచ్చినప్పుడు మొదట్లో 1-2 సంవత్సరాలు ఎక్కువ ధ్యానం చేయాలి. మొదట్లో 1 సంవత్సరం ఎక్కువ ధ్యానం చేయాలి. అప్పుడు మీకు ఆ పుస్తకాలు అర్థమవుతుంది. లేనప్పుడు మీకు ఆ పుస్తకం అర్థం కావు. పుస్తకం అర్థం కావాలి అన్నా మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి. లేనప్పుడు ఆ బుక్ మీకు అర్థం కాదు. ఒకసారి నా కజిన్ ఏం చెప్పాడంటే, ధ్యానంలోకి వచ్చిన నక్షత్ర మిత్రులు బుక్ చదువుకుని చాలా బాగుంది అన్నాడు. నేను ఆ బుక్ తీసుకుని ఒక 3 గంటలు చదివేశాను. చదివేసి ఏం చెప్పానంటే, ఏమో నీకు వస్తున్నా బాగున్నాను, ఏమో తింటా. అదే బుక్ పుస్తకాన్ని 6 నెలల తర్వాత చదివాను. 6 నెలల తర్వాత చదివితే ఆ బుక్ చదవడానికి 3 రోజులు పట్టింది. అంటే అప్పుడు కానీ దాంట్లో ఏముందో నాకు అర్థం కాదు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ చదివాడు. చదివితే మళ్ళీ పక్కన చదివాడు అనిపించింది ఆ పుస్తకం. అంటే నీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది ఆ డెప్త్ అనేది అర్థం అవుతుంది. అప్పుడు నీకు ఆ పక్క ఎవరు అర్థం కాదు. ఓకే, అర్థమైందా? అంతవరకు ఇంకేమవుతుందో చెప్పండి. సార్, ఈ ఆత్మ భూమి మీదకి ఒక అనుభవం తీసుకొని వచ్చింది. భూమి మీదకి అనుభవం తీసుకొని వస్తుంది. వచ్చిన పని ఎందుకు మర్చిపోదు? భూమి మీదకి ఒక పని మీద వస్తాను, వచ్చిన పని ఎందుకు మర్చిపోతాను అని నేను అడుగుతాను. పద్నాలు ఒక విషయం చెప్పాడు. ఒకసారి ఉన్నత లోకాల్లో ఒక టంకేశారంట, గండోరా. ఏమేశారంటే 1,00,000 సంవత్సరాల క్రితం